బలవంతుని బంధింపని యెడల ఎలాగా బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలరు? ఇప్పుడు ఒక బలవంతుడున్నాడు. వాళ్ళ ఇంట్లో వచ్చి మనం ఏమన్నా సామాన్లు తీసుకోవాలనుకుంటే, వాళ్ళ ఇంట్లో ఇతన్ని బంధిస్తే గాని ఆ ఇంట్లో సామాను తీసుకోలేరు కదా! అలా బలవంతుడు ఎవరు అంటే సాతానుడు. మరి సాతానుని బంధిస్తేనే మనకు ఆశీర్వాదం. వాడు మన దగ్గర బలవంతుడుగా ఉండి ఏం దొంగిలించినాడు అంటే శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆయురారోగ్యమును దొంగిలించి అస్వస్థత, చింత, బాధ, వేదన, ఒంటరితనం, ఆహ్, ఇరుకు, ఇబ్బంది ఇవన్నీ మనకు అప్పగించినాడు. ఇప్పుడు వాడిని బంధిస్తే గాని వాని దగ్గర మనవన్నీ మిగిలిపోయిన వస్తువులున్నాయి గదా! సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, ఆయురారోగ్యము, సమృద్ధి జీవం. ఇవన్నీ మనం తిరిగి పొందుకోలేం. సో వాడిని బంధించాలంటే నీకేముండాలా? వాక్యం ఎరిగిన వాడుగా ఉండాలి. వాక్యం నీ నోట, నీ లోపల నీతో ఉండగలిగితే వాక్యమును ఖడ్గాని నువ్వు ఉపయోగించగల నాలుకగా నీ నాలుక మారుతది. ఎందుకు అంటే జీవన్మరణాలు నాలుక వశం అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీలో జీవం ఉంటే ఖచ్చితంగా నువ్వు పలికినది నెరవేర్చబడతది కదా! ఎందుకంటే నీలో ఉన్నవాడు అంతరంగ పురుషుడు. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో సైతానున్నాడు అంటే బలవంతుడున్నాడు. ఆ బలవంతుని మించిన బలవంతుడు ఎవడు? నీ కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య. సో ఈ యేసయ్య ఆత్మను కలిగిన వారంగా ఉన్నాము. యేసయ్య స్వరాన్ని కలిగిన వారుగా ఉన్నాము. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 28వ వచనంలో ఏమని ఉంటదంటే, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారో వారు క్రీస్తుని ధరించిన వారుగా ఉంటారు. అంటే క్రీస్తుని ధరించిన వారికి ఆహ్, ఏ మెలుగు ఉంటది? ఒక ప్రత్యేకమైన మెలుగు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధారణమైన డ్రెస్ ఏసినాము అని అనుకుందాం. సాధారణమైన డ్రెస్ ఏసి రాక కూర్చోండి ఆడబడితే ఆడ కూర్చుంటాం. అదే నేను 10,000 చీర కట్టినాననుకో నువ్వైనా నేనైనా. సో 10,000 చీర 10,000 సూట్ ఏసినారనుకుందాం. రా సార్ కింద కూర్చో అంటే కూర్చుంటారా? రా మేడం కింద కూర్చో అంటే కూర్చుంటారు. పెళ్ళికి పోయినా అనుకో ఎట్లా పడితే అట్లా కూర్చుంటారా? ఒకలాంటి మెలకువ కదా! ఏయ్ సాంబార్ పడని ఏ పిల్లల్ని ఎత్తుకుంటే గలీజ్ చేస్తారు డ్రెస్. వామిటింగ్స్ అట్లాంటివి కాకుండా పాస్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఎందుకు అంటే ఆ చీరని విలువిస్తున్నారు వాళ్ళు. ధరించిన డ్రెస్‌ని బట్టి వీళ్ళ కాన్షియస్ వస్తది. అట్లా మనం క్రీస్తుని ధరించినాము అనేది కాన్షియస్‌లోకి తీసుకోవాలి. అంటే మైండ్‌లోకి తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఆ మనసును కలిగి ఉంటామో నూతన పరచబడింటది మన ఆత్మ, మన మనస్సు. కాబట్టి క్రీస్తు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు సంబంధిగా ఉంటున్న మనము క్రీస్తుని ధరించిన వారంగా ఉన్నాం కనుక సాధారణ నా శరీరంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే లేఖన వచనం చెప్తుంది నేను ఆయన సొత్తయినాను. ఆయన నాకు రక్తంను కుమ్మరించి ఆయన చిత్తజీవ రక్తబొట్టు వరకు కార్చి వేసి నన్ను కొని ఉన్నాడు. సో నేను ఇప్పుడు ఆయన దాన నీ దానని కాదు. ఆయన వాడను, నీ వాడను కాదు. సో అలా మనం మాట్లాడే మాటలను బట్టి శోధకుడు మన యొద్ద నుండి దూరంగా పారిపోతాడు. సామెతల గ్రంథంలో ఒక మాట అంటది. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో జల్దరు పండ్లని అప్పగించినట్టు అని అంటున్నాడు. జల్దరు పండ్లు అంటే ఆపిల్స్. సో ఆపిల్స్ ని మనం రోజు తింటే అంట డాక్టర్ కి దూరం అవుతామంట. అట్లా రోజు ఒక వాగ్దానాన్ని నేర్చుకుంటే దయ్యం దూరం అవుతుందంట. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే వాక్యాన్ని బట్టి సాతాన ఈ లేఖన వచన ప్రకారం నేను వెల కట్టబడిన దానని వెల చెల్లించబడినాను కాబట్టి నువ్వు నా సొత్తు కాదు, నేను నీ సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తుగా ఉన్నాను. నన్ను, నా ఇంటిని, నా దేహాన్ని, నా ఆలోచన, నా శరీరాన్ని విడిచి వెళ్ళిపో యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నా. క్యారీ యువర్ లోడ్ అండ్ గెట్ అవుట్ అని మనం చెప్పగలగాలి. నా ఇంట్లో నీకు అధికారం లేదు. నా వంశంలో బలిపీఠం ఉందేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వ్యసన కాంతులుండి చనిపోయినారనుకో. అదే రోగం అదే ఆల్టర్ అంటారు దాన్ని. అంటే వాళ్ళక జీవితము శైలి సైతానికి నచ్చినట్టుంది కాబట్టి అలాగే ఉంటారు. సో వాడు మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొనొస్తాడంట. కదా! ఇదే అధ్యాయంలో ఉంది. మరి మరి చెడ్డవైన 7 దయ్యాలు ఒక్క దయ్యం 7 దయ్యాలను పిలుచుకొస్తే మొత్తం ఒక మనిషిలో 8 మంది నివాసం చేస్తారు. సో మన జీవితాలలో షుగర్, బీపీ ఇవన్నీ ఉంటాయి గదా! షుగరొచ్చిందనుకో ఆటోమేటిక్‌గా నా చెల్లెల్ని తీసుకొచ్చుకుంటా అంటది బీపీ. అవునా? షుగరొచ్చిన వెంటనే ఊకుంటదా? ఏమంటది? కండ్లు పాడుజైతాయి, లివర్ పాడైపోతది. అవునా? ఒకదానికొకటి లింకప్ అన్నమాట షుగరొస్తే. ఎందుకు పాడైపోతున్నాయంటే డ్రగ్స్ ఏసుకుంటే. అంటే టాబ్లెట్స్ ఏసుకుంటే. మరి డాక్టర్స్‌కి తెలిసినా టాబ్లెట్‌లనే వాడాల్సొస్తుంది. నీకు తెలిసినా టాబ్లెట్‌లే. టాబ్లెట్స్ లేకుండా నువ్వు ఆరోగ్యంగా కాలేవంటే అవును ఆరోగ్యంగా కాగలవు. నువ్వు తినే ప్రతి వస్తువుని ప్రార్థించి యేసునామంలో పరిశుద్ధపరచుకొని నువ్వు ఆస్వాదించగలిగితే అద్భుతం జరుగుతుంది.
అవునా? అస్వస్థత మనకు సంబంధించిన కాడి కాదు. యేసుప్రభుకి ఎక్కడైనా జ్వరం వచ్చిందని రాయబడిందా? యేసుప్రభుకి ఎప్పుడైనా అస్వస్థత ఉంది, అందుకే ఎవరో వచ్చి ప్రార్థన చేసినారని ఉందా? లేదే. కానీ క్రీస్తు బలియాగమై మన కొరకు ఒక బలి పశువుగా వధించబడి ఆయన బలిపీఠాన్ని కట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్న మనము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న మనము, ఆయన ప్రాణంలో ప్రాణంగా ఐక్యమైన మనము, ఆయనలో మనము, మనలో ఆయన ఉన్నాడు అనడానికి రుజువుగా కొ కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27 వచనంలో ఉంటది. ఆయన మన యందు ఉన్నాడు అని. అన్యులైన మనకు తెలియపరిచిన రహస్యం ఇది. సో ఇప్పుడు దేవుడేమో పైన కప్పబడి ఉన్నాడు. తర్వాత వస్త్రంలాగా లోపలేమో మనలో ఉన్నాడు. ప్రాణము రక్తాన్ని తీసుకున్నందువల్ల ఆయన ప్రాణమైనాడు. అండ్ యోహాను సువార్త 15లో 17 వచనం, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. సో మాటలు, వాక్యం కూడా మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకోకపో, ప్రభు మనలో ఉన్నాడంటే వాక్యం ఉంటే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ప్రభు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉచ్చరించే ప్రతి పదము సాతానుకు ఒక బాణం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనం సేవకుల ద్వారా ప్రేయర్ చేపించుకున్నప్పుడు స్వస్థత అవుతుంది, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సైతాన్ స్వస్థత ఇచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి టెస్ట్ చేస్తాడంట. ఊడవబడిన ఇల్లే బాగుంది, ఆ ఇంట్లోకి మళ్ళా పోవాలా అని వచ్చినప్పుడు, ఏమబ్బా నాకు ఆ యొక్క ప్రేయర్ చేసి, ఆ సార్ ప్రేయర్ చేసి ఏం కాలే నాకు అని అనుకుంటే, అది అట్లనే తిష్టేసుకొని నిన్నటికంటే ఈ రోజు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. రేపు ఇంకొక శక్తిని తీసుకొచ్చేసి ఇంకొక నొప్పి వస్తుంది. అట్లా 7 రకాల రోగాలు వస్తాయంట ఒక దాంతో ఒకటి. సో 7 రకాల రోగాలను బట్టి 7 రకాల రోగాలు హాయిగా నీ దగ్గర నిద్రపోతున్నాయి అనుకుందాం. క్యాజువల్ గా ఇంకా వాక్యం చదవకుండా, దేవునికి దూరమై చచ్చిపోకుండా, ప్రయాస నీ జీవితం అంతా నిష్ప్రయోజనంగా అయిపోవడానికి అప్పగించుకుంటే అవి మరి ఎక్కువ దయ్యాలను తీసుకొస్తాయి. ఎందుకంటే సేనా దయ్యం పట్టిన వ్యక్తులు ఎంతమంది మీరు అని అడిగినప్పుడు 2000 మంది అంటారు. అంటే అంతకు మించిన దయ్యాలు ఒక మనిషిలోకి దూరగలవు. అయితే ఈరోజు మనం ఎట్లాంటి పరిస్థితులలో ఆ దయ్యాలను పిలిపించుకోకూడదు అంటే వాక్యాన్ని నెమరు వేయాలి. యెహోషువకు చెప్తున్నాడు 1:8లో, ఇదిగో నేను నా ఇంటి వారును నేను యెహోవా ధర్మశాస్త్రంను దివారాత్రములు ధ్యానిస్తాము అని అంటాడు కదా. ధ్యానించటంలో మరవద్దు, బోధించడం కూడా విడవద్దు అని అంటాడు. ధ్యానించడం అంటే గుర్తు చేసుకోవడం మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు చూడు, ఒక ఆమె పనికి మాలాదానా అనింది అనుకో, ఆమె నన్ను పనికి మానలేదనే అని అంటాం. మొగుడు వచ్చినాడు ఇంట్లోకి, చూడయ్యా మాట్లాడిందంటే అంతే అనలే అంటే నేను పనికి మాలదాన్ని అని మొగుంతో కూడా కొట్లాడతాం, కానీ ఆ పదాన్ని మాత్రం మొదలు. అవునా? అంటే మనం దాన్ని ధ్యానిస్తున్నాం. అది కాదు మనం ధ్యానించాల్సింది. నేను ఆయన బిడ్డని, ఆయన వెల పెట్టబడిన బిడ్డని. ఇప్పుడు నాకు పౌరసత్వం పరలోకంలో ఉంది. ఐ బిలాంగ్స్ టు గాడ్. ఆయన నాకు అద్భుతాలు చేస్తాడు. ఆయన జీవితం అంతా నన్ను కాయట కొరికే దిగొచ్చిన, నన్ను ప్రేమించినంతగా ఇంకా ఎవరిని ప్రేమించలేదా అని నువ్వు అదే ధ్యానిస్తున్నప్పుడు, హీ క్యాన్ ప్రొవైడ్, హీ క్యాన్ ఫీడ్ అప్ యూ, హీ క్యాన్ గివ్ యూ, హీ క్యాన్ సేవ్ యూ. అంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఓదారుస్తాడు, ఉద్ధరిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, సంపూర్ణ సంతోషంతో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మనం సత్యం అనే దట్టిని, నీతి అను మాయమార్పును, వాక్యమను ఖడ్గము, విశ్వాసమను డాలను, సిద్ధమనసను జోళ్ళును, రక్షణను శిరస్థానమును ధరించిన వారమై ఉన్నామా లేదా చూసుకోవాలి. ఇవన్నీ మనకు ఉన్నాయి కానీ ఉపయోగించం. ఏంటి ఉపయోగించడం అంటే మెలకు కలిగి ఉండవు, ప్రశాంతంగా సైతానికి నోరిచ్చేస్తాం, ఆలోచన ఇస్తాం, దిగులులో, అభద్రత భావన, చింతలో ఉంటాం. ఈ రోజు నిన్న అన్న ఆమె శత్రువు లేకుండా తరమగొట్టగాడే రోజు ఒకటి వస్తుంది. అది నేను కన్నులారా చూసి నోరారా దేవుని స్తుతిస్తాను అనక ధైర్యముతో మనం దేవుని స్తుతిస్తుంటే, స్తుతించే ఇంట్లో అంట సైతాన్ నిలబడలేడంట. శరీరంలోనైనా మరి ఇంట్లోనైనా. అంటే ఈరోజు మనం ఏం చేయాలా? వాక్యాన్ని ఎత్తిపట్టాలా, కొత్త పాట పాడాలా, వాక్యాన్ని ఎత్తిపట్టాలా, దేవుని స్తుతించాలి కదా. ఆయన భీకర రూపాన్ని మనకిచ్చినాడు, ఆయన యొక్క సౌందర్యాన్ని మనకిచ్చినాడు, ఆయన స్వరూప్యము అంటే ఆయన గుణగణాలు మనకిచ్చినాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగినందువలన ఇప్పుడు మన జీవితంలో ఉంటున్న ఆ కొండని, లూకాసు వార్త 11వ అధ్యాయంలో అంటాడు, ఈ కొండ ఎత్తి సముద్రంలో పడమని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే అది సముద్రంలో పడుతుందంట. సముద్రం అంటే లోకము, కొండ అంటే శోధన. నీకున్న పేరు ఏది ఉంది? రోగమా, వేదననా, అప్ప, ఇరుక, ఇబ్బంది, అది కొండ. ఆ కొండతో చెప్పాలి, ఏ సాతానా, సర్పమా, దురాత్మ, నువ్వు ఏ పేరు పెట్టుకొని వచ్చినా నా జీవితంలో ఉండకూడదు. షుగర్ అనే సాతానా, గెట్ అవుట్ ఇన్ మై లైఫ్. అవునా?
రోగం ఏ పేరైనా పర్వాలే, చింత అయినా పర్వాలే, నాలో చింత కలిగేసిన దురాత్మ గెట్ అవుట్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్ గా సాతాను క్రియలని బంధిస్తావో, బంధించాలి, వెళ్ళగొట్టాలి, అపవాదిని ఎదిరించడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడన్న తెలిసిన వాక్యాలని మనం ప్రాక్టీస్ చేయక బలహీనతలో, రుగ్మతలో, చింతలో, నిస్సహాయతలో ఉంటాం. కాబట్టి ఈ రోజు నుండి మన జీవితాలలో ఈ గృహానికి యజమానుడు యేసే, నా దేహానికి దేవుడే యేసే, నా దేహం దేవుని ఆలయం, ఆయనకు మహిమ, ఆయనకు ఘనత, ఆయనకు మాత్రమే ప్రభావాలు చెల్లించుటకున్న ఆటంకాలు నా జీవితంలో తొలగిపోను గాక, అస్వస్థత విడుదలగును గాక. ఎప్పుడైనా ఇప్పుడు నేను ప్రే చేసిపోయినాక అది విడుదలైంది, విడుదలైన తర్వాత మళ్ళీ ఎక్కడైనా సైతాన్ని చూపించింది అనుకో, వెంటనే మన ఏందబ్బా మళ్ళా వచ్చింది నాకు, అక్క సరిగా ప్రే చేయాలా కాదు, ఏ సాతానా నాకు స్వస్థత అనుగ్రహించబడింది, నిన్నటి దినాన నాకు స్వస్థత అయింది, లేదంటే గంట ముందర నాకు స్వస్థత అయింది, మళ్ళీ నువ్వు నన్ను తాకడానికి వీలేదు. రైట్ నౌ గెట్ అవుట్ ఇన్ మై థాట్స్, ఇన్ మై మైండ్, ఇన్ మై ఫ్లెష్ ఫిజికల్ వరల్డ్. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే సైతాన్ మనల్ని శోధించగలడు, కానీ ఆత్మలోకంలో మనం ఆలోచనతో బ్రతకాలి. కాబట్టి విశ్వాసం వలన బతుకుతున్నాం, విశ్వాసం వలన వింత కార్యాలు చూస్తారు అని అంటాడు దేవుడు. కాబట్టి అపవాదైన సాతానును బంధించి వాడి వద్ద ఉన్న వాటిని మనం తీసుకోవాలి. ఏసు నామంలో నాకు నెమ్మది అనుగ్రహించు, ఏసు నామంలో నా అప్పులు దొరికిపోయినందుకు ఏసు నామంలో కృప విస్తరింపజేసినందుకు వందనాలు అంటూ మనం దేవుని స్తుతిస్తే కంప్లీట్ గా దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాను అని అంటున్నాడు. కాబట్టి నీ పేరులో ఉన్న ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడాలంటే అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, వాడి యొద్ద ఉన్న సామానంతా నీకు అనుగ్రహిస్తాడు. నీ దగ్గర వదిలిపెట్టిన సామానంతా ఇంట్లో నుండి ఎత్తుకొని బయటికి వాడు వెళ్ళిపోతాడు. అంటే చెడంతా వాంట పోవాలి. ఒక్క త్రోవలో వచ్చిన సాతాను 7 త్రోవల గుండా పారిపోవాలి. కానీ నీకొచ్చిన ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు, 7 దీవెన మన మీదికి దిగి రావాలి. అలాంటి కృపా కన్న కటాక్షాలు ప్రభు మన జీవితాలలో కుమ్మరించునుగా.